హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఆత్మకూరు పిల్ల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సండే వ్లాగ్ అనమాట ఇది. ఇప్పుడు ముందుగా అయితే మా చెట్లు చూపిస్తాను అనమాట. ముందు మా చెట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను, మా ఇంటి ముందు చెట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి టమాటా చెట్లు అనమాట. మాకు ఎక్కువ టమాటాల చెట్లే ఉంటాయి. ఇది వచ్చి మందారం చెట్టు. దీని గురించి నేను ఒక మినీ వ్లాగ్ కూడా తీసాను అనమాట. ఇప్పుడైతే మా అమ్మ అంట్లు అయితే కడుగుతుంది. పొద్దున్నే లేచామన్నమాట, ఇద్దరం తొందరగానే లేచాము సండే అని. సండే పొద్దున్నే లేస్తే మాకు 11 వరకు పనులే ఉంటాయి అన్నమాట. అంటే సండే అంటే మాకు తెలిసిందే కదా, కొంచెం నాన్ వెజ్ అలా ఉంటాయని వండడానికి. అందులో మా అమ్మ ఇంటికాడ ఉందంటే ఏదో ఒక స్పెషల్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇల్లు చూసారా ఎలా ఉంది? ఇది క్లీన్ చేసేసరికి నాకు ఒక 1 అవర్ అట్లా అయిపోద్ది అనమాట. ఇప్పుడు బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. పొద్దున్నే మార్నింగే అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఆ సూర్యకిరణాలు మాకు దేవుడి రూమ్లో పడతాయి అన్నమాట. సూర్యకిరణాలు అనేటివి అసలు ఎంత బాగుందంటే పొద్దున్నే లేచి చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. మా అమ్మ అయితే పనులు అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. ఇంకా మనం కూడా స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడైతే బెడ్షీట్స్ అన్నీ మడత పెడుతున్నాను. ఇవే మనకి ఎక్కువ అంటే మడత పెట్టడానికి. సో ఇప్పుడు ఇది సవరం అనమాట. నేను చూపిస్తున్నాను కదా సవరము, కోలాటానికి వేసుకోవడానికని మా అత్త దగ్గర తీసుకున్నాను. ఇంకా నా జుట్టుకు అదే లావుగా ఉందని నేను మొయ్యలేనని అది మళ్ళీ తీసుకోలేదన్నమాట. ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒక పక్క పైన ఫ్యాన్ తిరుగుతుంది, మళ్ళీ నేను చిమ్ముతుంటే ఆ చెత్త అంతా మళ్ళీ వేరేగా వెళ్ళిపోతుంది. నాకు వస్తుంది అసలు కోపము. ఇంకా మా తమ్ముడిని ఏమనలేక నన్ను నేనేం తిట్టుకుంటున్నాను అనమాట. అట్టుంటుంది. ఇంకా లోపలైతే క్లీన్ చేసేసి ఇప్పుడైతే బయట క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది మా అమ్మ మందుల సంచి అనమాట. మమ్మీది డాడీది అనమాట, ఇద్దరిది అదే మందుల సంచి. ఇంకా ఆ సంచి కనపడకపోతే ఇంకా నాకు తిట్లే అనమాట. ఇప్పుడు వచ్చి మా అమ్మ క్యాన్ వాటర్కి అయితే వెళ్తుంది. ఎక్కడో కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే క్యాన్ వాటర్ అయితే తీసుకొని వస్తే ఇంకా అప్పుడు వంట చేయడానికి వీలవుతుంది. ఇంకా మా పనిలో మేము ఉంటే పొద్దున్నే మా అన్న వచ్చి వెంకటేశో అని పిలుస్తున్నాడు అనమాట వాడిని. అసలే వాడికి భలే కోపము. మా అమ్మ ఆ మాట ఎందుకు అనిందంటే, నిన్న మా తమ్ముడు మాకు చెప్పాడు అనమాట, రేపు నేనే చికెన్ తెస్తే మీకు అన్ని క్లీన్ చేసి కోసిస్తానని చెప్పాడు అనమాట. అందుకని మా అమ్మ వాడిని అటు తిట్టుకుంటుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వరకు వాడు చూడలేదన్నమాట, అక్కడ నేను వీడియో పెట్టున్నానని. ఇప్పుడు చూసి షాక్ అయ్యాడు అనమాట. ఈ పిల్లకి ఇంకేం పని లేదన్నట్టుగా వాడు ఫీలింగ్ అనమాట. ఇంకా ఇప్పుడైతే మసాలా ప్రిపేరింగ్ అనమాట. ఒక పక్క మా అమ్మ చెప్తుంటే నేను చేస్తున్నాను అంతే. నేను ఓన్గా చేసేది కాదు ఇది. మా అమ్మ చెప్తుంటే నేను ఒక్కొక్కటి మిక్సీలో అయితే వేస్తున్నాను. అవి ఏంటంటే వెల్లుల్లిపాయలు, ధనియాలు, అల్లము, చెక్క మొగ్గ అంటారు కదా, అవి అన్నమాట. మిక్సీకి అయితే వేస్తున్నాను. స్లోగా మిక్సీ వేసుకుంటూ స్మూత్గా వచ్చేంత వరకు మనం మిక్సీ పడుతూ ఉండాలన్నమాట. ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా వేపిస్తుంది మా అమ్మ. మళ్ళీ అవి కానీ మెదగకపోతే మాత్రం నాకు తిట్లే అన్నమాట. అలా వాసన ఇంకా మసాలా వేయడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మా మమ్మీ కరివేపాకు కోసుకోరమ్మంటే వెళ్ళి కోసుకొస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు సరిగ్గా కనపడట్లేదు వీడియోలో, కరివేపాకు చెట్టు మా అమ్మ ఒకసారి పురుగు పట్టిందని అంత కొట్టేసింది. ఇప్పుడు చూస్తే అసలు ఎంత బాగుందంటే ఇగురు వేసింది కదా, సూపర్ ఉంది అసలు ఇగురు వేస్తుంటే. మీకు ఒకటి తెలుసా, కరివేపాకు హెయిర్కి కూడా ఎంతో మంచిదంట. మీకు తెలుసా ఈ విషయం? ఇంక నేను దాన్ని కోసుకొచ్చేసరికి మా అమ్మ టమాటాలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసింది అనమాట. ఇంక నన్ను చపాతీ పిండి కలుపుమనేసరికి కలుపుతున్నాను. ఇప్పుడు మా అమ్మ ఎలా చికెన్ చేస్తుందో ప్రిపేరింగ్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను, ఎలా చేస్తుంది అనేది.
ఇప్పుడు మా అమ్మ చికెన్ ప్రిపేరింగ్ ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆనియన్స్, టమాటాసు, కరివేపాకు బాగా వేంపుతుంది అనమాట. వేంపిన తర్వాత దాంట్లోనే చికెన్ బాగా వాటర్ మనం కడుగుతాం కదా, అవన్నీ బాగా వాటర్ పోయేందుకు గట్టిగా పిండి తర్వాత దాంట్లో వేస్తుంది అనమాట. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర చికెన్ రెండు ఒకేసారి వేస్తుంది. వేసి దాన్ని ఒక 70% అలాగైతే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లోకి తగినంత పసుపు, కారము, ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా వాటిని ఒకసారి బాగా మిక్స్ చేయాలన్నమాట, ముక్కలకి పట్టేలాగా. అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 3 minutes అలా బాగా మిక్స్ చేసుకుంటే ముక్కలకి బాగా పడుతుందంట, టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇప్పుడు బాగా మిక్స్ చేసింది ఇంకాసేపు అట్లా ఒక 10 minutes 20 minutes కానీ వదిలేస్తే దాంట్లో వాటర్ అనేటివి వస్తాయంట. చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ పోసుకోవాలి, కొంచెం పులుసులాగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాబట్టి మాకు కొంచెం పులుసు ఉండాలి. అదే ఆఫ్టర్నూన్ చేసుకుంటే మాత్రం మాకు చిక్కగా ఉండాలన్నమాట. మా తమ్ముడికి అసలు పులుసు అంటేనే తిండవాడు. అలాంటిది వాడి కోసమైనా మా అమ్మ పులుసు లేకుండా చిక్కగా చేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చి మా అమ్మ ఊరిని కలిపెడుతుంది కదా, అలా ఎందుకంటే కింద ఏం అంటుకోకుండా అందుకని మనం ఊరిని ఇలాగైతే వాటిని మిక్స్ చేస్తూ ఉండాలి. కలిపిన తర్వాత మనం చూసుకోవాలన్నమాట, మధ్యలో చూసుకోవాలి. అంటే ముక్క అనేది సాఫ్ట్గా ఉందా లేకపోతే హార్డ్గా ఉందని ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చికెన్ అనేది కాసేపు వదిలేద్దాం వాటర్ పోసి. ఇప్పుడైతే మాకు కాకరకాయలు అయితే కాసాయి అనమాట, కాకరకాయ చెట్టుకి. ఇవి 2 అయితే వచ్చాయి. ఒకటి వచ్చేనా ఇదన్నమాట నేను కలిపిన పిండి. ఇది మా ఇంట్లో 5 మందికి, మళ్ళీ మా తాతయ్య మా అమ్మమ్మకి కూడా ఇక్కడ చేసుకొని తీసుకెళ్తాను అనమాట. అందుకని ఇంత పిండి అయితే కలిపాను. మీరు మాత్రం దిష్టి పెట్టకండి, సరేనా? ఇంకా ఇప్పుడైతే చికెన్ ప్రిపేరింగ్ అయితే అయిపోయింది అనమాట. అలాగే చపాతీ కలిపాను కదా, అది చికెన్ కాంబినేషన్ అనమాట. అసలు నాకు చికెను పూరి కానీ చపాతీ కానీ పిచ్చి అనమాట. అసలు ఎక్కడున్నా కానీ ఫస్ట్ నేను ఆ 2 అడుగుతాను. ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా కూడా ఫస్ట్ అవి ఉంటాయా లేవని చూస్తుంటాను. ఇంకా ఇప్పుడైతే చికెను అన్నీ అయిపోయాయి, ఇది తింటున్నాను. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసరికి టేస్ట్ సూపర్ ఉందన్నమాట, సూపర్ అంటే సూపరు. ఇంకా మన సండే వ్లాగ్ ఇంతే అన్నమాట. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.